అనంగనంగనంగనంగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో అంటే ఒక పెద్ద నగరం. ఊరంటే ఊరు కాదు, ఒక నగరం. నగరానికి రాజు ఉన్నాడట. రాజు ఉంటే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారట. ఇద్దరు భార్యలు అయితే పెద్ద భార్య అంటే ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. చిన్న భార్య అంటే పంచప్రాణాలు. పెద్ద భార్యను ఊరవతల ఒక గుడిసె వేసి ఉంచిండట. ఒక దాసీని ఆమెకు పెట్టిండట. ఎందుకంటే రాని ఆయన బయటకు రావద్దు కదా. గుడిసెలు ఉన్నా సరే కానీ బయటకు రాకుండా దాసీని పెట్టిండు పని కోసం. ఇట్లా రోజులు గడుస్తుంది. చిన్న రాజుని మస్తుతుల దూగుతున్నది. ఇక రాజ్యం ఆమె చేతుల్లోనే ఉండే, పనోళ్ళు బటులు చెలికత్తెలు ఆమె చేతుల్లోనే, రాజే ఆమె చేతులు ఉండే. అయితే ఒకరోజు తదియ వచ్చిందట. భాద్రపద మాసంలో తదియ వచ్చిందట. తదియ వస్తే ఈమె పెద్దరానికి ఈ రోజు ఏం చేస్తారట, పెద్దరానికి ఒక్క పాలకూర కట్ట ముక్కిపోయిన జొన్నలు పంపిస్తారట ఈ దాచితో. దాసిని అందుకే పెట్టింది అన్నట్టు. పెద్దరాని గుడిసె నుంచి ఈ నగరానికి ఇక్కడికి వచ్చి ఆ పెద్ద భవంతులకు వచ్చి ఆ ముక్కిపోయిన జొన్నలు ఒక పాలకూర కట్ట వాళ్ళు ఇస్తే ఈమె తీసుకుపోయి ఆమెకి ఇస్తే వండుకొని తింటారు దాసిను రాని పెద్దరాని. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు తదియ వచ్చింది. తదియ వస్తే పెద్దరాని ఏమన్నదట దాసితోటి, సే మీ చిన్నరానికి కొంచెం చెప్పే ఇవాళ తదియా కొంచెం ఎక్కువ ఏమన్నా ఇవ్వమనవా, ఈ మరీ ముక్కిపోయిన జొన్నలున్ను పాలకూర కట్ట కాకుండా కొద్దిగా ఏమన్నా ఎక్కువ ఇవ్వమనవా అని అడిగిందట. చెప్పు అని చెప్పిందట. చెప్పగానే సరే దొరసాని ఆమె ఇస్తుందో ఇయ్యదో అనుకుంటే ఈమె అన్నదట, దాశ అన్నదట. ఎందుకంటే చిన్నరానికి కొంచెం అహంకారం ఎక్కువ అన్నట్టు. సరే అని చెప్పి తట పట్టుకొని బయలుదేరిందట. బయలుదేరింది. ఇక వచ్చి అక్కడ కూర్చుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టినప్పుడే తీసుకోవాలి, ఇవి అడగొద్దు. వాళ్ళు కనబడ్డప్పుడు ఇవి అడగాలి. వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే, తీసుకొని పోవాలి. కాకపోతే వాళ్ళ పెద్దరాని ఏం చెప్పింది, కొంచెం ఎక్కువ తీసుకురమ్మని చెప్పి కూర్చున్నదట. కూర్చొని చూస్తున్నదట. చూస్తుంటే ఆయనతో గది వాళ్ళు ఓ దాసి వచ్చి, చెలికత్తెనో దాసి వచ్చి ముక్కిపోయిన జొన్నలు ఒక పాలకూర కట్ట తటల పడేసిండట. పడేయంగానే అయ్యో ఇట్లా మా పెద్దరాని ఇవాళ తదియా కొంచెం ఎక్కువ ఇమ్మని చెప్పింది, మీ చిన్నరానితో చెప్పరాదుండి అన్నదట. ఎందుకంటే చిన్నరానికి అంత చేతులు ఉంది కాబట్టి దాసులకు కూడా ఇదే ఉంటుంది, అహంకారమే ఎక్కువ ఉంటుంది. ఈ పెద్దరానికి ఏం లేదు కాబట్టి పెద్దరాని దాసి వంగినట్టే ఉండాలి. అయితే ఈ పెద్దరాని దాసి చిన్నరాని దాసిని అడిగిందట, జర చెప్పవా మీ రానికి మీ చిన్నరానికి అంటే ఆమె పోయి చెప్పి ఇదే అన్నదట. ఏం లేదు ఇవే ఎక్కువ మీకు అన్నదట. చిన్నరానికి చెప్తే అవసరమే లేదు, ఏమన్నా అంటే అవి కూడా ఇయ్యకు అన్నదట. ఆయన ఎక్కడ తీసుకుంటాం అని చెప్పి కూర్చున్నదట. అక్కడ ఓ నిమిషం అటు ఇటు కూర్చోగానే ఇంతట్లోకి రాదు వచ్చిందట. రాదు వస్తే ఈ చిన్నరాని ఏం చేసిందట, తదియ నోముకున్నదట. నోముకొని ఆమె చేతికి కంకణం కట్టుకుందట. ఈ బంగారు గాజులల్లో కంకణం ఉన్నదట. రాదు వచ్చిందట. రాదు వచ్చి అన్ని అష్ట కంకణాలలో దారం ఎందుకే తీసిపడే అన్నదట రాదు చిన్నరానితో. ఆనంగానే చిన్నరాని ఏం చేసిందట, తీసి ఆయనతో ఎండిపోయిన కాకర చెట్టు మీద పడేసిందట. ఎండిపోయిన కాకర చెట్టు మీద పడేసింది. ఆమె రాజు వెళ్ళిపోయింది, రాజు వెనకాల రాణి వెళ్ళిపోయింది, దాసి వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయింది. ఎండిపోయిన కాకర చెట్టు ఆకుపచ్చగా నిగనిగనిగనిగలు ఆడుకుంటూ కాయలు పిందెలు వృక్షం వల్ల అయిపోయిందట. చెట్టుగా బ్రహ్మాండంగా వృద్ధి చెందిందట. పెద్దరాని దాసి చూస్తూనే ఉందట. అనుకుందట, అమ్మా తదియ దండకు అంటే తదియ దండ అని ఆమెకు తెలియదు. కాకపోతే ఇదేందో దండ, చిన్నరాని ఇసిరేసింది, ఎండిపోయింది, మంచిగా అయింది, మా పెద్దరానికి ఇస్తే మంచిగా అవుతుంది అని చెప్పి ఆ దండ తీసుకొని తట్టలు పెట్టుకొని బట కప్పుకుందట. ఆయన ఎవరైనా చూడదిక్కరు. బట కప్పుకొని నెత్తి మీద ఎత్తుకొని పోతుందట. తట్ట ఎత్తుకొని పోతుందట. సగం దూరం పోయే వరకు బరువైందట. విపరీతంగా బరువు అవుతుందట. టక గుడిసెదాకా పోయి అమ్మ తట్టదించవా అన్నదట. అనగానే పెద్దరాని వచ్చి, ఏమే ఎక్రియ సందైన అదే నీకు, ఆ ముక్కుపోయిన జొన్నలకు పాలకూర కట్టకు తట్టదించు అంటున్నావు, ఇవాళ ఏమన్నా మీ చిన్నరాని గారికి దయగలిగి ఏమన్నా ఎక్కువ ఇచ్చినారే, లేకపోతే ఎక్కిరిస్తున్నావా అన్నదట. ఆమె ఏం ఎక్కువ ఇవ్వలేదు కానీ నువ్వైతే దించమ్మా అన్నదట. నిజంగానే బరువు అయితే దించానంగానే పెద్దరాని వచ్చి దించిందట. దించి బట్ట తీసి చూడంగానే అందులో తదియ గౌరమ్మకు సరిపోయే సకల సామాను ఉందట. ఉండగానే ఈ రాణి కూడా ఆశ్చర్యపోయింది, దాసి ఆశ్చర్యపోయింది. రానన్నదట, మీ చిన్నరానికి ఇవాళ దయగలిగిన అదే మన మీద,
ఇవన్నీ ఇచ్చింది పాపము అంటే, లేదు లేదు ఆమెకు దయ కలగలే ఏం కలగలేదు, అమ్మా ఇట్లా జరిగింది, రాజుగారు వచ్చి దారం తీసి పడేయనగా ఆమె తీసి ఎండిపోయిన చెట్టు మీద వేస్తే అది నిగనిగలాడుకుంటూ కాయలు పిందెలు పెట్టింది. ఇదేందో మహిమాల దండ అనుకొని అది తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా అని ఆ పెద్ద రాణికి దాసి ఇచ్చిందట. ఇవ్వగానే ఇవాళ తదియనే నీకు అందుకే కొంచెం ఎక్కువ అడుగుమని చెప్పిన, ఇవాళ తదియ గౌరమ్మ పెట్టుకోవాలి, ఈ దండలు పోసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం, ఇప్పుడు నేను తయారు చేస్తున్నా, ఉన్న దగ్గరికి ఉన్న దాంట్లో ఏదో రెడీ చేస్తున్నా అని అన్నదట. అనగానే అవన్నీ తీసుకున్నది మొత్తం తయారు చేసుకుంటున్నది. తయారు చేసుకుంటే ఏమన్నదట, ఏమే ఎవరన్నా ముత్తైద మనిషి మన ఇంటి ముందటి నుంచి మన గుడ్చ ముందటి నుంచి పోతుంటే ఆమెను తీసుకురా ఇంట్లోకి అని చెప్పిందట. సరే అమ్మ అన్నది, దాచిపోయి బయట కూర్చున్నది. అయితే ఈ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు కదా, ఈ పార్వతీదేవికి ఏమనిపించిందట, వీళ్ళని పరీక్ష పట్టాలనుకుందట. పరీక్ష పట్టాలనుకొని ఫస్ట్ చిన్నరాణి ఇంటి ముందటికి పోతా, పెద్ద అంతఃపురమై వాళ్ళది, అక్కడికి పోతా అని చెప్పి ముసలి వేషం వేసుకొని కండ్ల కూసులు జుట్టంతా చిందర వందర చిప్పిరి చిప్పిరి మనిషి ఇట్లా అంతా కొంచెం వికారంగా తయారయ్యి చిన్నరాణి అంతఃపురం నుంచి పోతుంది. పోతుంటే ఆమెకు కూడా ఒక ముత్తైద కావాలి, కాకపోతే ఆమె రేంజ్లో ఉన్నోళ్ళు కావాలి కదా. అయితే వీళ్ళు పోయి చెప్పిండట, అమ్మ ఒక పెద్ద మనిషి ముత్తైద మనిషి మన అంతఃపురం ముందు నుంచి పోతుంది అంటే ఎట్లున్నది అంటే ఇట్లా ఉన్నది అని ఆమె పరిస్థితి అంతా వివరించిందట. చిచి ఆమె వద్దు మిడలు పెట్టి నూకేయండి అన్నదట. అనగానే ఆయనతో వాళ్ళు బట్టలు వచ్చి ఆమెను తోసేసిండట. ఇక పోతుంది మళ్ళీ ఈ గుడిసె ముందు నుంచి పోతుంది, ఇక్కడ పరీక్ష పడదామని గుడిసె ముందు నుంచి పోతుంది. పోతుంటే దాసి వచ్చి అమ్మ ఇట్లా మన ఇంటి ముందు మన గుడిసె ముందు నుంచి ఒక ఆమె పోతున్నది పెద్ద మనిషి అనగానే ఎట్లుందని లేదట, ఏమనలేదట, తీసుకొని రా అన్నదట. మరి ఇట్లా ఉందమ్మా అని చెప్పిందట. అయినా సరే తీసుకురా అన్నదట. పోయిందట, దాసి పోయిందట, మంచిగా ఆమెను పట్టుకొని లోపలికి తీసుకొని రాగానే పెద్దరాని ఎదురొచ్చి ఆమెను ఒక పీట వేసి కూర్చోబెట్టి ఆమె కాళ్ళు కడిగి కథ చెప్పుకొని దండలు కట్టుకొని అంతా చేసుకుందట. ఆమెతోటి చేసుకున్న తర్వాత ఆమెకు వాయనం ఇచ్చింది, అంత అయిపోయింది. ఆమె బయలుదేరిగా పోతున్నా అని చెప్పి బయలుదేరితే అమ్మ నువ్వు ఇవాళ రాత్రికి మా ఇంట్లోనే ఉండాలి, ఇది గుడిసె అనుకోకు, ఇల్లు అనుకో, మా ఇంట్లోనే ఉండాలి, మీరు ఉండాలి అంటే, లేదు నాకు రాత్రి అంతా లేచే అలవాటు ఉన్నది, నేను అన్నదట. అయినా సరే ఉండాలి, నేను మీతో పాటు వండుకుంటా, మీతో పాటు నేను లేస్తా అని చెప్పిందట. సరే అని చెప్పి ఆయనతో ముగ్గురు వండుకున్నాడు, దాసి పెద్దరాని అమ్మవారు ముగ్గురు వండుకున్నారు. వండుకోగానే తొలిజాములు వేసిందట. ఆమెకు అవతలికి పోయే అలవాటు ఉందన్నట్టు. తొలిజాములు ఇవ్వగానే గచ్చుల్నే పెద్ద మనిషి ఆమె ఫస్టే చెప్పింది, నేను ఎక్కడికో దూరం పోలేను అని చెప్తే గచ్చుల్నే ఒక మూలకు కూర్చోబెట్టిందట. రెండో జాము మళ్ళీ లేచిందట, రెండో మూలకు కూర్చోబెట్టి మూడో జాము లేచిందట, మూడో మూలకు కూర్చోబెట్టిందట. నాలుగో జాము లేచిందట, నాలుగో మూలకు కూర్చోబెట్టిందట. తెల్లారగట్ల ఇక మళ్ళీ లేచిందట, మధ్యలో కూర్చోబెట్టిందట. కూర్చోగానే ఒక మెరుపు మెరిసి అమ్మవారు మాయమైపోయిందట. మాయమైపోగానే ఆ మెరుపుల్నే ఆ చిన్నరానికి ఉన్న అంతఃపురము ఇవన్నీ అంత ఈమెకు వచ్చినాయి. ఈమెకున్న గుడిసె చిన్నరానికి పోయింది. అక్కడ మొత్తం మారిపోయింది. రాత్రే తెల్లారగట్లనే మొత్తం మారిపోగానే పెద్దరానికి ఆశ్చర్యము, ఇక దాసీలు చెలికత్తెలు మొత్తం సమస్తం ఈమెకు వచ్చినాయి. ఇక ఆశ్చర్యపోయినారు, కానీ ఇక అవి అనుభవిస్తారు కదా. చిన్నరానికి గుడిసె వచ్చింది, ఏమి లేదు. అయితే అంతకుముందే ఈ దారం తీసేయమన్నాడు, ఆ రాజు వేటకి వెళ్ళిపోయాడు. ఇక చిన్నరానికి చెలికత్తి ఉన్నదో లేదో, దాసి ఉన్నదో లేదో, ఆమె ఏదో చిన్న గుడిసెలో ఆమె ఉంటున్నది. ఈమె మంచిగా ఎంత ఆనందంగా ఉన్నది పెద్దరాని. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ రాజుగారు ఈ భవనం ముందుకు వచ్చి వండుకున్నాడు, ఇట్లా అరుగు మీద ఒరిగిండాడు. ఎందుకంటే ఆయన కూడా వేటకు పోయి వచ్చిండు, ఆయన దగ్గర ఎవరు ఉన్నారో లేరో. ఇక్కడ వండుకోగానే దాసి పోయి అమ్మ రాజుగారు వచ్చిండ్రు, ఇట్లా వండుకున్నారు ఇట్లా అనగానే ఆయనతో ఈమె పెద్దరాని పోయి కాళ్ళకు దండం పెట్టి రెండు లోపడంగానే వచ్చిండు. ఇక ఆయనకు అదంతా ఏం లేదు, ఇక వచ్చిండు ఈమెతోడు మంచిగా ఉంటున్నాడు. ఇక చిన్నరాణి గురించి మర్చిపోయాడు, మంచిగా పెద్ద ఆమె దగ్గర ఉంటున్నాడు. ఇదంతా చిన్నరానికి తెలిసాగో ఇది ఎట్లా జరిగింది, ఆమెది నాకు వచ్చుడైంది, నాది ఆమెకు పోవుడైంది. ఆశ్చర్యపోయి ఆయనతో అక్క దగ్గర కూరుకొచ్చి, అక్క ఏం జరిగింది అక్క, నాకు ఈ పరిస్థితి ఏంది, నీకు ఇట్లా వచ్చుడైంది, రాజు కూడా చివరికి నీ దగ్గరికే వచ్చాడు, నేనేం కావాలి నేను అది అని చెప్పి ఏడుస్తుంటే ఈమెకు జరిగిన సంఘటన ఈమె చెప్పింది. ఇట్లా ఒక పెద్ద మనిషి వచ్చింది, తర్వాత జరిగిన విషయం అంతా ఒక మెరుపు మెరిసింది, ఆ మెరుపులనే ఇవన్నీ వచ్చినాయి రా చెల్లె అని చెప్పింది.
చెప్పంగానే అయ్యో అట్లనా, అదే రోజు నా దగ్గరికి కూడా వచ్చిందక్క. కానీ ఆమె గలీజ్ ఉందని చెప్పి నేను అహంకారంతో ఆమెను తోసేయమని చెప్పిన, బట్టలు దోసేసిండ్రు. నాకు ఆ రోజు నుంచే నాకు కూడా ఇట్లా అయిపోయింది అనగానే అయ్యో అట్లనా అక్క, ఆమె దగ్గరికి పోదాం, ఆమె దగ్గరికి పోదాంపా, నన్ను ఎట్లా చేసి తీసుకుపో, నేను ఒక్కదాన్ని పోతే నాకు ఆమె కనబడదు, నువ్వు వస్తేనే నాకు కనిపిస్తుంది అని చెప్పగానే సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరిపోతున్నారట. పోతుంటే ఆయన కొంత దూరం పోయిన తర్వాత ఒక మామిడి చెట్టు, విపరీతంగా మామిడి పండ్లు ఉన్నాయి. కానీ అవి ఎవ్వరు తెంపుకుంటలేరు, దారి పంట పోయేటోళ్ళు చూస్తుండ్రు కానీ ఒక్కళ్ళు కూడా ఆ పండును ముడతలేరు. ఆ చెట్టు చెప్పిందట, ఇట్లా నా పరిస్థితి ఏంది, ఇట్లా నా చెట్టు నిండా పండ్లు ఉన్నాయి కానీ ఎవ్వరు తెంపుకొని తింటలేరు, రాలి కింద పడ్డా కూడా ఎవరు తీసుకుంటలేరు అని చెప్పిందట. కొంత దూరం అయిన తర్వాత ఒక మల్లె చెట్టు, విపరీతంగా మల్లెపూలు పూసినాయి, ఎవ్వరు తెంపుకుంటలేరు దారి పంట పోయేటోళ్ళు. ఆ చెట్టు కూడా అడిగిందట నా పరిస్థితి ఏందో తెలుసుకోండి అండి. కొంత దూరం పోయిన తర్వాత పెనాలు పొయ్యి మీద కాలుతున్నాయి, వట్టిగానే ఏమి లేవు వాటి మీద, కాలిపోతున్నాయి, అవి కూడా మా గురించి అడుగుమన్నాయట. కొంత దూరం పోయిన తర్వాత రోకళ్ళు నిలబడినాయట ఇట్లా గాలిలో, మా గురించి కూడా అడుగుండి అని. కొంత దూరం పోయిన తర్వాత కొలన్లు, 2 కొలన్లు ఉన్నాయట, నీళ్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు, ఓ పొలానికి పోతలేవు ఏమొచ్చి తాగుతలేవు, అండ్లనే తిరుగుతున్నాయట, మా పరిస్థితి ఏంది అని. సరే ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఆవు లేగా, ఎదురుగా నీళ్లు ఉన్నాయట కానీ తాగుతలేవట, మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుమన్నారట. ఇట్లా అన్నీ చూసుకుంటూ ఆయన ఉత్తరేని వనం కనబడ్డదట వీళ్ళకి. ఉత్తరేని వనం కనబడంగానే అక్కడ చూసే వరకు అక్కడ ఆమె కూర్చొని ఉన్నదట, అమ్మవారు కూర్చొని ఉందట. కూర్చొని ఉండగానే ఈ వీళ్ళని చూసి వెళ్ళిపోతుంది ఆమె, ఈ చిన్న ఆమెను చూసి వెళ్ళిపోతుంటే ఆయన టకా పోయి ఉరికి ఆయన కాళ్ళ మీద పడ్డదట. కాళ్ళ మీద పడంగానే అమ్మ నన్ను మన్నించు, తప్పయింది, అహంకారంతో నేను అట్లా చేసిన, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నిన్ను దోషేసినందుకే ఇట్లా అయింది, మన్నించు అని ఏడుస్తుంటే పెద్దరాని కూడా అమ్మ పాపం తెలియదు, దానికి ఏం తెలియదు, పిల్ల చిన్న వయసుది, మన్నించుండి అనగానే సరే నువ్వు అంటున్నావు కదా అని చెప్పి ఏం చేయాలి, మా ఇంటికి రావాలి. ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ తది వచ్చింది. ఇక తది అన్నాడు మళ్ళీ ఆమెకు దండ కట్టుకొని అంతా చేస్తే ఇద్దరు మంచిగానే ఉంటారు అన్నట్టుగా, మేము ఇప్పటి నుంచి కలిసి ఉంటాము, రాజుగారు కూడా మాతోటే ఉంటాడు అని చెప్పి ఆ చిన్న ఆమె అంతా చెప్పిందట. చెప్పంగానే ఆయనతో సరే అని బయలుదేరుతుంటే ఈ ఆవులాగా నీళ్ళు తాగుతలేవు కదా, అమ్మవారు ఏం చెప్పిందట, మీరు పూర్వజన్మలో అత్తగోడళ్ళు, అత్త ఏమనేది పండుకొని కోడల ఆవులాగా నీళ్ళు పెట్టినావే అనేది, పెట్టిన అత్త అని కోడలనేది, ఈమె పెట్టకపోవు ఆమె చూడకపోవు, కోడలు పెట్టలే, అయ్యో మరి పెట్టిందా లేదా అని చెప్పి అత్త చూడలే, నీళ్లు లేక అవి ఇది అయిపోయినాయి, అందుకని ఈ జన్మలో ఆవులాగే పుట్టింది, ఎదురుగా ఉన్నవాళ్ళు తాగలేకపోతుంది. ఈ కొలంలో ఇటు నుంచి అటు నుంచి ఇటు నీళ్లు పోతున్నాయి. ఇదేంటంటే ఒక్క ఇంట్లోనే అత్తగోడండ్లు యారాండ్లు వాయినాలు తీసుకుంటారట, బయటకు పోవద్దు సంపద అని. అందుకని చెప్పి ఈ కొలంలో నీళ్ళు ఇండ్ల కండ్లకే తిరుగుతున్నాయి, ఏ పొలానికి పొట్రకు పోతలే. ఇది తర్వాత రోకళ్ళు గాలినే ఉన్నాయి, ఇక్కడ దంచి పండబెట్టాలంట, వాటిని నిలబెట్టొద్దట. అందుకని చెప్పి ఈ జన్మలో మీరు అవి అయి పుట్టిండ్రు, రోకళ్ళు అయి పుట్టిండ్రు, ఆ దంచిన వాళ్ళు నిలబెట్టినాడు. పెనాలు కాలిపోతున్నాయి, పెనం మీద మనం ఏం చేస్తాం, రొట్టెనో దోశనో చేస్తాం, దించేటప్పుడు మొత్తం అంత ముక్క ఉంచి దించాలి, కింద పెట్టాలి, అయితే వాళ్ళు వేయలే, అందుకని పెనాలు అయి పుట్టిండ్రు. తర్వాత మల్లె చెట్టు నిండా మల్లెపూలు ఉన్నాయి కానీ ఎవరు తెంపుకుంటలేరు. ఎందుకు అంటే ఒక ఆమెనే ఇప్పుడు ఆ పూర్వజన్మలు ఆడామే ఇప్పుడు మల్లె చెట్టు అయి పుట్టింది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు ఉండే మస్తు పువ్వులు పూసేది, ఆమె దేవుడికి పెట్టకపోవు ఇంకోళ్ళకి ఇవ్వకపోవు, అందుకని ఆమె మల్లె చెట్టు అయి పుట్టింది, ఎవరు తెంపుకుంటలేరు. మామిడి పండ్లు, ఒక విద్వాంసుడు, ఆయనకు అన్ని విద్యలు వస్తాయి కానీ ఎక్కడ ఆయన ప్రదర్శించకపోవు, ఇంకొకళ్ళకు నేర్పకపోవు. ప్రదర్శిస్తేనన్నా ఎవరికన్నా చెప్తుంటేనో లేకపోతే లగ్గమో గిగ్గమో చేస్తేనన్నా వినియోగం ఉంటుంది, లేకపోతే ఎవరికన్నా నేర్పినా వాళ్ళు నేర్చుకొని వాళ్ళన్నా వృద్ధి చెందుతారు. ఎక్కడ ఇది అయిపోతారో, ఎక్కడ నా విద్యుత్ అంతా వింటారో, ఎవ్వరు వినొద్దు, నాది నాకే ఉండాలని చెప్పి ఆయన లోపలనే ఉంచుకునేది. అందుకని చెప్పి ఆయన పురుగుల మామిడి పండ్ల చెట్టు అయి పుట్టిండు. పండు నిండా పురుగులే ఉంటాయి, పండు మంచిగా ఉంటుంది కానీ పురుగులు ఉంటాయి, లాభమే. ఇట్లా ఆయన అట్లా పుట్టినాడు. ఇట్లా చెప్పుకుంటూ మళ్ళీ అంతఃపురానికి చేరుకునే వరకు మళ్ళీ రాగానే తదియ కొన్ని సమస్తం అన్ని దాసులు రాణులు చెలికత్తెలే ఉండేది, అన్ని తయారు చేసిండ్రు. 2 రాన్లు నోముకున్నారు మంచిగా అమ్మవారికి, ఆ పార్వతీదేవికి
వాయినం ఇచ్చిండ్రు, దండ కట్టిండ్రు, కథ చెప్పుకున్నారు, అక్షంతలు వేయించుకున్నారు. వాళ్ళు అన్నీ సమస్తం మంచిగా చేసుకున్నారు. ఇక కలిసే ఉన్నారు, భర్తతోటి ఇద్దరు రాణులు కలిసే ఉన్నారు. అమ్మవారు ఆ రోజు ఉండి ఆమె చెప్పిందట, మళ్ళీ నువ్వు ఆగమాగం చేస్తే మళ్ళీ ఇట్లనే కదా, మళ్ళీ ఆమెకి ఏమైనా పెద్దగా రాగానే ఆగం చేయొద్దు కదా. ఇక ఆమె చేయలే అట్లా, మంచిగా మేము కలిసి ఉంటామని ఒప్పందం చేసుకున్నారు. ఇక అమ్మవారు తెల్లవారిన తర్వాత ఆమె భర్త దగ్గరికి, పరమేశ్వరుని దగ్గరికి చేరుకున్నది. కథ కంచికి మనం ఇంటికి.